దేశ పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. సరికొత్త ఆవిష్కరణలతో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక శకం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు రావడం అభినందనీయమని అన్నారు. మన రాష్ట్రానికి సుమారు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, పోర్టులు, రైలు రోడ్డు మార్గాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయని, అదే స్ఫూర్తితో నేడు అమరావతి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గత 5 ఏళ్లు ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా అమరావతి నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు పనుల్లో వేగం పెంచామన్నారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ ఎక్స్పోను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నూతన ఆవిష్కరణలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు విశాఖ ఎకనామిక్స్ రీజియన్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి రీజియన్, నెల్లూరు సహా రాయలసీమ జిల్లాలతో కలిపి రాయలసీమ ఎకనామిక్ రీజియన్ డెవలప్ చేస్తున్నామన్నారు. అదే సమయంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ప్రభుత్వ కృషికి ప్రైవేటు సంస్థల తోడ్పాటు అత్యంత కీలకమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ప్రైవేటు సంస్థలు వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇప్పటికే 20 పాలసీలను ప్రకటించామని, ఫలితంగా విశాఖ సమ్మిట్లో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు. అనుమతుల విషయంలో పాటిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్ణయం క్యాలెండర్ మారేలోపు ఒప్పందాలను కార్యరూపం దాల్చేలా చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఫుడ్ పార్కులు, లాజిస్టిక్ పార్క్స్, ఎంఎస్ఎంఈ, టెంపుల్ టూరిజం, బ్యాక్ వాటర్స్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ రకంగా మన పందాన్ని మార్చుకుని ముందుకెళ్లాలనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ఫోలియో మీద పోర్ట్ లెడ్ గ్రోత్ అండ్ లాజిస్టిక్ అడ్వాంటేజెస్ మీద పెట్టడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనకి అపారమైనటువంటి తీర ప్రాంతం ఉంది, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రోడ్వేస్ కూడా, హైవేస్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ హైవేస్ ఉన్నాయి. వీటినన్నీ కనెక్టివిటీ చేయడం ద్వారా ఏ రకంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందనే దానికి మనం చాలా ఉదాహరణలు చూసాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేసిన తర్వాత హైదరాబాద్ యొక్క స్వరూపమే ఈరోజు మారిపోయింది. అలాగే ఇవాళ అమరావతి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి నగరాన్ని నిర్మాణం చేసుకోవడానికి నిజంగా కొంత ఆలస్యమైంది, మన దురదృష్టం. కానీ ఇవాళ చాలా వేగవంతంగా అడుగులు పెడతాము. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి విశాఖ ఎకనామిక్ జోన్, అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు ఆ ఎకనామిక్ జోన్ కింద దాన్ని పరిగణిస్తారు. అలాగే మనకి అమరావతి, మనకి ఎక్కడైతే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలని కూడా అమరావతి ఎకనామిక్ జోన్ కింద, అలాగే తిరుపతి, రాయలసీమ ఏరియా అంతా కూడా కలిసి నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి రాయలసీమ ఎకనామిక్ జోన్ కింద ఈ 3 ప్రాంతాల కింద డివైడ్ చేసి ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు 38,267 బూతులలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే జిల్లాలకు 61,26,120 డోసులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని తెలిపారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాలలో 1140 ట్రాన్సిట్ బూతులను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది
5 ఏళ్లలోపు పిల్లలకు 38,267 బూతులలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే జిల్లాలకు 61,26,120 డోసులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని తెలిపారు. డిసెంబర్ 21 పోలియో దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కలను వేస్తారని, ఆ రోజు పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి 76,534 బృందాలు పరిశీలిస్తాయని మంత్రి పేర్కొన్నారు. భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. 1,704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు, 4,206 మంది పర్యవేక్షకులు నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పల్స్ పోలియో ఏర్పాట్లకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగిందని, జిల్లా, పట్టణ, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లేఖలు రాశారని మంత్రి పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో తిరిగేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్తో పాటు 2 సభ్యులుంటారు. ఈ నెల 21 నుండి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయి. మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గృహ హింస జరిగితే వెంటనే ఫోటోలతో సహా సమాచారం అందించాలని కోరారు. మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో DRDA సౌజన్యంతో తుళ్లూరులో నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా CRDA స్కిల్ హబ్ భవనంలో జెండర్ రీసోర్స్ సెంటర్ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రైవేటు పాఠశాలలో జరిగిన సభను, ప్రదర్శనశాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహహింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు సమాజంలో జరుగుతున్నాయన్నారు. దేశంలో 4.50 లక్షల గృహహింస కేసులు నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి వివక్ష గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది. అంటే చైల్డ్హుడ్లో వివాహాలు జరగటం కానీ, గృహహింస, డొమెస్టిక్ అబ్యూస్ కానీ, డౌరీ ఇష్యూస్ ఉండటం కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కానీ, ఇటువంటి వాటిని వచ్చినప్పుడు సమాజంలో మహిళలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, ఈరోజు వాస్తవంగా ఇండియా మొత్తం తీసుకుంటే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి గృహహింస ఎన్ని కేసులు ఉన్నాయంటే ఇండియా మొత్తం మీద కేవలం 4.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇన్ని కోట్ల జనాభా, అంటే 140 కోట్ల జనాభా ఉన్నారు, దాదాపు 70 కోట్ల మంది మహిళలు ఉంటే కేవలం 4.5 లక్షల కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి. అయితే వాస్తవంగా ఇంటికి వెళ్ళి అడిగితే ప్రతి 3 మహిళలలో ఒక మహిళ నేను చెప్పినటువంటి బాధలు ఏదో విధంగా పడతా ఉన్నారు. అయితే ఎందుకు ఇంత రిపోర్ట్ అవ్వటం లేదు అంటే దానికి కారణం పరువు ప్రతిష్ట పోతుంది అనేటువంటిది, వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం. అంటే పోలీస్ స్టేషన్లకు ఇంకో దగ్గరకు వెళ్తే మాకు న్యాయం జరగదు అనేటువంటిది, ఇలాంటి రకరకాల కారణాలతో వీళ్ళందరూ ఫిర్యాదులు చేయటం లేదు. అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నయీ చేతన అనే ప్రోగ్రాంకి 2021లో శ్రీకారం చుట్టారు. దీని ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకురావటం. మహిళలలో ఒక చైతన్యం తీసుకొస్తే మగవారికి కూడా ఇలాంటివి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి ఒక భయం రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన కార్యక్రమం.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు కార్యక్రమం 4వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచి వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఎరుపెక్కాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్ష విరమణలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 4వ రోజున భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం కావడంతో ఊహించిన దానికంటే రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులతో పాటు వివిధ వాహనాల ద్వారా, పాదయాత్రల ద్వారా వేలాది మంది భవానీలు నగరానికి చేరుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలన్నీ ఎర్రని వస్త్రాలు ధరించిన భవానీలతో కిక్కిరిశాయి. భవానీల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను, బీవీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈరోజు 1,00,000కు పైగా భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. తదనుగుణంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలిస్తున్నారు. వేకువజాము నుండే వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర పాలక మండలి సభ్యులు భక్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసాదాల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. రేపటితో దీక్షలు ముగిసిన మరో 2 రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. కార్టూన్లు ప్రజలను రంజింపజేస్తాయని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు అన్నారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు, రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఏవి శేషసాయి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సంఘం లోగోను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరును జస్టిస్ ఏవి శేషసాయి ఆవిష్కరించారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన పలు కార్టూన్లను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ప్రజలను అలరిస్తున్న కార్టూనిస్టులకు ఇప్పటి వరకు ఒక సంఘం లేకపోవడం ఒక వెలతి అని అన్నారు. ఇప్పటికైనా సరే బాచి చొరవతో దుగ్గరాజు శ్రీనివాసరాజు నిర్దేశకత్వంలో సంఘం ఏర్పడడం మంచి ప్రయత్నం అన్నారు. రాబోయే రోజుల్లో సంఘం కార్యకలాపాలు పెరిగి మంచి కార్టూన్లు ప్రజలకు చేరువ చేయాలని ఆకాంక్షించారు. ప్రజలందరినీ కూడా అలరిస్తున్న కార్టూనిస్టులు ఇప్పటి వరకు ఒక అసోసియేషన్ లేకపోవడం అనేది ఒక వెలితి. ఈ రోజుకైనా సరే బాచి గారి చొరవతో, దుగ్గరాజు శ్రీనివాసరావు గారి నిర్దేశకత్వంలో ఒక అసోసియేషన్ ఏర్పడటం ఇది ఒక మంచి ప్రయత్నం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అసోసియేషన్ యాక్టివిటీస్ మరింత పెరిగి మంచి కార్టూన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తారని ఆశిస్తూ ఈ టీం అందరికీ ఐ విష్ దెమ్ గుడ్ లక్. ఎప్పుడు ఒక కార్టూన్ని ప్రేమించే వ్యక్తులుగా జడ్జి గారు, నేను, అందరూ కూడా కార్టూన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. స్వీట్ ఎప్పుడు తీగానే ఉంటుంది. అలా కార్టూన్ కూడా మనసుని రంజింపజేస్తుంది. డెఫినెట్గా ప్రజలందరికీ కూడా వారు రాసుకున్నవి ప్రజలందరికీ కూడా చేరే విధంగా ఇప్పుడు హాస్యానందం వారిని కలిసాం. అలాంటి మంచి ప్రయత్నాలు సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది కాబట్టి డిజిటల్ మీడియా ద్వారా, అలాగని ఎప్పటికైనా ప్రింట్ మీడియా వీటి ద్వారా కార్టూన్ని చేరువ చేసి ఎలా చేరువ చేయగలం అనే దాని మీద డెఫినెట్గా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రక్రియ అంతా సజావుగా విజయవంతంగా కొనసాగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ రోజు ఉదయం నాటికి మొత్తం 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమించుకున్నారని తెలిపారు. ఈ ఏడాది మొత్తం 5.5 నుంచి 6 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ 4వ రోజుకు చేరుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఎం రామచంద్ర మోహన్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవానీలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం క్యూలైన్లలో ఉన్న భవానీలతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు కల్పించిన వసతులు, సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
క్యూ లైన్లలో వేచి ఉన్న భవానీలకు కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్తో కలిసి స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, దుర్గగుడి ఉద్యోగులు తదితరులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు. పవిత్రమైన భవానీ దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్, ఇతర జిల్లాధికారులు సంయుక్తంగా సమర్థవంతమైన కీలకమైన ఏర్పాట్లు చేశారని కమిషనర్ ప్రశంసించారు. ఈరోజు ఉదయం నాటికి మొత్తం 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమించుకున్నారని తెలిపారు. ప్రక్రియ అంతా సజావుగా, విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. చివరి రోజు మరో 1 లక్ష మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది మొత్తం 5.5 నుండి 6 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. చివరి రోజుకు సరిపడా ప్రసాదం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తీసుకోవటం, అమ్మవారి కొండకు వచ్చి దీక్ష విరమణ చేయటం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీక్షా విరమణ 5 రోజులకు నిడివికి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. రేపటితో భవానీ దీక్షలు ముగియబోతున్నాయి. ఈ 5 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటారని భావిస్తూ ఉన్నాం. దసరా ఉత్సవాన్ని ఏ రకంగా అయితే భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జయప్రదంగా పూర్తి చేయడం జరిగిందో, ఈ భవానీ దీక్షను కూడా అదేవిధంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని చర్యలు చేపట్టినాయి. రేపటి వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని, భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులకు కూడా సూచించడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఏ రకంగా చేశారో రేపు పూర్ణాహుతి వరకు కూడా అదే శ్రద్ధతో పనిచేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరంగా జరుగుతూ ఉంది. మారుతున్న కాలంతో పాటు పెయింటింగ్ పై శ్రద్ధ తగ్గుతున్నా కళా ప్రేమికులు మాత్రం అలానే ఉన్నారని, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి చిత్ర కళా సంతను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చిత్రకళను చిత్రకారులు ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. ప్రభుత్వ పరంగా చిత్రకళను ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ క్రియేటివిటీ కమిషన్, విజయవాడ నగరపాలక సంస్థ సౌజన్యంతో విజయవాడ రేడియో స్టేషన్ వద్ద టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో 4వ మెగా నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్రకళా సంతను ఏర్పాటు చేశారు. ఈ చిత్రకళా సంతకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాల్గొని వివిధ రకాల చిత్రాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచారు. ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు, కళాఖండాలు ఆకట్టుకున్నాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా వచ్చి ప్రదర్శనను తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర ప్రదర్శనను తిలకించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడలో 4వ చిత్రకళా సంతను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఆంధ్ర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చిత్ర కళాకారులు పాల్గొని తమ చిత్రాలను ప్రదర్శిస్తున్నారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలంతో పాటు చిత్రకళపై శ్రద్ధ తగ్గిన కళా ప్రేమికులు మాత్రం అలానే ఉన్నారని చెప్పారు. చిత్ర కళాకారులందరినీ ఒకే వేదిక వైపు తీసుకొచ్చేందుకు ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అన్ని రకాల పెయింటింగ్స్, కళలను చిత్రకళా సంతలో ప్రదర్శిస్తున్నారని, చాలా బాగున్నాయని తెలిపారు. గతంలో పాఠశాల స్థాయి నుంచే డ్రాయింగ్ క్లాస్ ఉండేదని, కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత అవన్నీ తగ్గిపోయాయన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పురాతన పెయింటింగ్లకు కూడా విలువ వస్తోందని తెలిపారు. 4వ చిత్రకళా సంత నిర్వహిస్తూ ఉన్నారు. చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి చాలా ప్రాంతాల నుంచి, అటు తమిళనాడు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పెయింటింగ్స్ అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
ఇవాళ మారుతున్నటువంటి కాలంతో పాటు పెయింటింగ్ మీద చాలా ఇదివరకు ఉన్నంత శ్రద్ధ లేదు. అయినప్పటికీ కూడా ఇవాళ చాలామంది ప్రేమికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రకాల పెయింటింగ్స్ కానీ కళలు కానీ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలా అవసరం. ఎందుకంటే గతంలో కూడా స్కూల్ టైం నుంచే ఆర్ట్ అనేది ఒక స్పెషల్ క్లాస్ ఉండేది, డ్రాయింగ్ క్లాస్ ఉండేవి. కానీ తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయినాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటూ కొన్ని మరి పురాతనమైనటువంటి పెయింటింగ్స్ అన్నిటి కూడా చాలా విలువలు వస్తూ ఉన్నాయి. దానికి మరి ఈ వేదికగా ఇక్కడ అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి కళలను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అనంతరం ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య ప్రధాన కార్యదర్శి బాలయోగి మాట్లాడుతూ సామాన్యమైన ప్రజలకు చాలా విలువైన చిత్రకారుల పెయింటింగ్స్ అతి తక్కువ ధరలో అందించడానికి కళాకారులను మోటివేట్ చేసి చిత్రాలు అందుబాటు ధరల్లో ప్రతి సామాన్యుడింటికి వెళ్లేలా చేశామన్నారు. 12 రాష్ట్రాల నుంచి వచ్చిన 200 మంది కళాకారులు తమ చిత్రాలను ప్రదర్శించారని, వారితో పాటు ప్రఖ్యాత శిల్పులు కాటూరి కరుణ్ కుమార్ వడియార్, సుబ్బారావు తమ శిల్పాలను ప్రదర్శించారన్నారు. సామాన్యమైన ప్రజలకు చాలా విలువైనటువంటి చిత్రకారుల యొక్క పెయింటింగ్స్ను అతి తక్కువ ధరలో అందించడానికి కళాకారులందరినీ మేము మోటివేట్ చేసి వెసులుబాటు ధరలకు ప్రతి సామాన్యుని ఇంటికి పెయింటింగ్స్ వెళ్ళేలాగిన వాళ్ళ సహకారమును కోరుతూ ఉంటాము. దాని ప్రకారమే చిత్రకారులు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీస్లో పెట్టేటటువంటి రేట్లు కాకుండా ప్రతి ఒక్కరికి కళపై ఉన్నటువంటి ప్రేమకు వాళ్ళు కొనుక్కునే విధంగా అందుబాటు ధరల్లో ఈ పెయింటింగ్స్ను అమ్ముతూ ఉంటారు. అందువల్ల దేశవ్యాప్తంగా దాదాపు 10-12 రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి 200 మంది కళాకారులు వారి యొక్క చిత్రాలను ప్రదర్శించారు. ఇక్కడ చిత్రాలతో పాటు ప్రఖ్యాత శిల్పులైనటువంటి కాటూరి మరియు కరుణకుమార్ వడయార్ గారు, మన కృష్ణ సుబ్బారావు గారు లాంటి ప్రఖ్యాతమైనటువంటి శిల్పులు కూడా ఇక్కడ శిల్పాలను ప్రదర్శించడం జరిగింది. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ అమరావతిలో మంచి ఆర్ట్ గ్యాలరీ పెడతామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమన్నారు. ప్రతి జిల్లా మండల కేంద్రంలో కూడా శాశ్వత ఆర్ట్ గ్యాలరీ ఉంటే చిత్రకళకు చాలా ఉపయోగపడుతుందన్నారు. అతను పండించిన పంట అమ్ముడు పోకపోయినా, అతను పండించిన పంట నేలపాలైనా ఎంత బాధపడతాడో ఒక చిత్రకారుడు కూడా అతను వేసిన చిత్రం అతని దగ్గరే ఉండిపోయినా, అది బయట ఎవరు దాన్ని ప్రోత్సహించి కొనకపోయినా కానీ అంతకుమించి బాధపడతాడు. అన్నిటికంటే అన్ని కళల కంటే కష్టమైనది చిత్రకళ. ఈ చిత్రకళ తన మేధస్సులో, తన బ్రెయిన్లో ఏ రకంగా అయితే ఒక చిత్రము దానికి సంబంధించిన ఆ గీతలు రంగులు ఇవన్నీ ఉంటాయో, అది చిత్రం పూర్తయ్యే వరకు కూడా అంత ఏకాగ్రతతో అదంతా కూడా ఆ బ్రెయిన్లోనే పెట్టుకోవాలి. చాలా కష్టమైన విషయం. బ్రెయిన్కి చేతికి మధ్యలో సింక్రనైజేషన్ అనేది చాలా కష్టమైన విషయం. ఇతర ఏ కళకైనా సరే కొన్ని అవకాశాలు ఉంటాయి, కానీ చిత్రకళ మాత్రం చాలా కష్టమైనది. మాజీ కార్పొరేటర్ గురిపర్తి నరసింహారావు ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం తపన పడేవాడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మంచి మనస్సు, వ్యక్తిత్వం, సేవాభావంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆయన భౌతికంగా దూరమై 5 ఏళ్లైనా ప్రజలు ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే నరసింహారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని, అందుకే ఆయన వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంక సత్యంగారి హోటల్ దగ్గర మాజీ కార్పొరేటర్ గురిపర్తి నరసింహారావు 5వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ హాజరై నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ మహిళా కార్యకర్తలకు స్వయం ఉపాధి నిమిత్తం 10 కుట్టు మిషన్లు, ఆది సౌమ్య అనే మహిళకు జీవనోపాధి నిమిత్తం తోపుడు బండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గొరిపర్తి నరసింహారావు తన వ్యక్తిత్వం, సేవాభావంతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారని, అందుకే స్థానికులు ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు మేలు చేయడానికి నరసింహారావు నిత్యం కృషి చేసేవారని గుర్తు చేసుకున్నారు. చేపల వేట చేసేవారికి ప్రభుత్వం పింఛన్లిస్తుందని ప్రకటించిన వెంటనే నరసింహారావు దరఖాస్తుల కోసం తన కార్యాలయానికి వచ్చేవారని చెప్పారు. చేపల వేట చేసేవారికి మొదటి పింఛన్ రాష్ట్రం మొత్తం మీద తూర్పు నియోజకవర్గంలో నరసింహారావు చేయించిన దరఖాస్తుకు మంజూరు చేశారన్నారు. కరోనా వైరస్తో నరసింహారావు చనిపోవడం చాలా బాధాకరమని చెప్పారు. గొరిపర్తి నరసింహారావు డివిజన్లో స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన మరణించి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రజలు ఇప్పటికీ ఆయన్ను స్మరించుకుంటున్నారన్నారు. ఎవరు దీన్ని నడిపించగలుగుతారు? ఎందుకంటే ఆయన అందరినీ కలిపికెళ్ళేవాడు. ఇటు 22వ డివిజన్ అప్పుడు 24 ఉండేది, 23 అప్పుడు 22గా ఉన్నది. ఇటు అందరినీ కలిపికెళ్ళి ఈ కృష్ణలంకంతా కూడా అందరినీ కలుపుకొని పార్టీని అభివృద్ధి పరచుకోవడానికి పార్టీ ప్రేరితమైన తారక రామారావు గారి అభిమాని ఆయన. నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ అంటే, లేకపోతే ఎన్టీ రామారావు గారు అంటే ప్రేరితమైన అభిమానంగా ఉండే వ్యక్తి. ఆయనకి మా గురునాథ్ గారికి ఇద్దరు నట్టు బోల్డ్ అనుకుంటుండేవాడు. ఇవాళ ఎందుకని ఆయన గుర్తు చేసుకుంటూ బాధగాడు కూర్చున్నారేమో, కానీ అసలు ఆయన ముందుండి ఆయన వెనకాల మేము నడుపుతారు. ఎందుకంటే అంత అభిమానం. ఏ కార్యక్రమం చేసినా ఆయన చేసేవారు. నరసింహారావు ముందు పెట్టి కార్యక్రమాలన్నీ కూడా గురునాథ్ గారు చేశారు. అనంతరం బొప్పన బావుకుమార్ మాట్లాడుతూ గొరిపర్తి నరసింహారావుతో కలిసి తాను కార్పొరేటర్గా ప్రయాణం చేశామని, ఆయన మరణం వార్త విని చాలా బాధపడ్డానని చెప్పారు. ఆయన చేసిన సేవలను ప్రజలకు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారంటే ఆయన ఆ స్థాయిలో పనులు చేశారని కొనియాడారు. చనిపోయినప్పుడు చాలా బాగా చేసిన కరోనా టైం అవడం వలన మాకు తెలియని పరిస్థితిలో ఇట్లాంటి కార్యక్రమం ఏం చేసినా తప్పకుండా అటెండ్ అవ్వాలనే కోరికతో మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. నరసింహారావు గారు చేసిన సేవలు కానీ ఈ కాలనీలో గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 5 సంవత్సరాలైనా ఇంకా ఇంతమంది ఉండి ఆయన నివాళులు అర్పించడం అనేది గర్వకారణంగా ఉందని మా స్నేహితుడికి ఇలా జరుగుతున్నందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాగేశ్వర గారికి కానీ అట్లాగే మిగతా కార్యకర్తలు అందరికీ కూడా. అనంతరం గొరిపర్తి నామేశ్వరరావు మాట్లాడుతూ గొరిపర్తి నరసింహారావు మరణించి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ తన అన్నయ్య నరసింహారావు పేరును డివిజన్ వాసులు స్మరించుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. తాను ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నానంటే అందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనే కారణమని చెప్పారు. ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను స్ఫూర్తిగా తీసుకొని తాను రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో మాకందరూ కూడా అన్ని విధాల అందుబాటులో ఉండేవారు. ఇలా ప్రజలందరూ కూడా మాకు తెలియజేస్తుంటే నా సోదరుడు ప్రజల మనసులో గెలుచుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే దీనందరూ కూడా కారణం రాజకీయాల్లో మన ప్రయాణం చేయడం ఎంత అవసరమో, ప్రయాణం చేసినప్పుడు ప్రజలతో మమేకం అవడం, ప్రజల మనిషిలో గుర్తించబడడం కూడా చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఉన్నానంటే గద్దె రామ్మోహన్ గారి వారి యొక్క శైలిని మేము అనుసరించాలని కోరుకుంటున్నాం. రాజకీయ ఉనికి కోసమే జగన్ పాకులాడుతున్నాడని, ఈ క్రమంలోనే పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు హంతకులకు జగన్ వంతపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలంపాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఇలా రాక్షసులంతా కలిసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలంపాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ధ్వజమెత్తారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్ రెడ్డి. ఇలా రాక్షసులంతా కలిసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని దుయ్యపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేస్తే ఇది తప్పు, అన్యాయమని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ మద్దతుదారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పైన దుర్మార్గాలకు తెగపడ్డారని ఆరోపించారు. తమ మీద దాడులు చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని గుర్తు చేశారు. జై వైసీపీ అనలేదని పీక కోసి చంపేశారని ఫైర్ అయ్యారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు, ఇది అక్రమం అంటాడు, ఇది ప్రభుత్వం కుట్ర అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే అది మా మీద ఇచ్చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ చంపేయాలి, వాళ్ళు ఉండడానికి వీలు లేదు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లు అనే కదా నీ ఉద్దేశం. ఒక కులాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు టార్గెట్ చేశావు, వారంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారని. ఇంకొక కులాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మాటలు మాట్లాడావు, అంటే వాళ్ళు కూడా మీకు ఏరని. అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కథలు ఉంటారు, వీళ్ళని చంపేయాలని ఒక నిర్ణయంతో నువ్వు చేసావు. నువ్వు ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మా మీద దాడి చేసినప్పుడు వీడియోలు ఉన్నాయి, ప్రతి మీడియాలో అది ప్రచారం జరిగింది. అక్కడ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని జై వైసీపీ అని అనకపోతే పేక కోసి చంపేశారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవటం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు స్వర్ణ జయంతి వేడుకను విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ మాజీ కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ధ్రువ్ భట్రా, మాజీ మంత్రి వడ్డే శోభనాథరేశ్వరరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా పలువురు ముఖ్య అతిథులు హాజరై కేపీ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తన ప్రియమిత్రుడు కేపీ రావు 50 ఏళ్ల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీకి చేసిన సేవలను కొనియాడారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆయన భవిష్యత్తులో కూడా అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, ముఖ్యంగా మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్లలో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను పోటీలకు దూరంగా ఉంటున్నానని, అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చెప్పారు. పాలకపక్షం, ప్రతిపక్ష నాయకులందరూ కలిసిమెలిసిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఆడటం కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారిని సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటారు. ఎందుకంటే బట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని బట్టి నేను కోరుకుంటున్నాను. పరిపాలకులు, అలాగే పాలకులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా 2 రాష్ట్రాలని బాగా ముందు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. నా వరకైతే 2 రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి. సన్మానం అనంతరం కేపీ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు ఉపయోగపడతానని వాగ్దానం చేశారు. 1990 నుండి 2024 వరకు కబడ్డీ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. తన హయాంలో కబడ్డీ క్రీడాకారులకు 2000 ఇస్తూ, క్లాస్ 1 ఉద్యోగాలు, గ్రాడ్యుయేట్స్ ఇస్తూ, రిజర్వేషన్లు, ఫుల్ అలవెన్స్ ఇస్తూ ఒక రాజకుమారుల్లాగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశానని తెలిపారు. ఈ కృషికి ఆర్థికంగా, మానసికంగా తోడ్పాటు అందించిన తన భార్య కృష్ణకుమారికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చరిత్ర ఎవరో చెప్తే జరిగిపోదని, ఎవరో వక్రీకరించి చెప్తే మారిపోదని కబడ్డీని 1990లో మొదటిసారి ఇందిరాగాంధీ స్టేడియంలో తన నాయకత్వంలో నిర్వహించారని గుర్తు చేశారు. విజయవాడలో ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ చెయ్యి, తద్వారా కబడ్డీని యూనివర్సిటీలో ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఇండియా గోల్డ్ మెడల్ వస్తుంది అని చెప్తే ఆనాటి ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ కబడ్డీ టోర్నమెంట్ భారతదేశంలో ఫస్ట్ టైం అధ్యక్షుడు శోభరాజ్ గారి అధ్యక్షత మన విజయవాడలో చేయడం జరిగింది. ఎంటైర్ మ్యాచెస్ అన్ని కూడా లైవ్ కవరేజ్ ఇచ్చాం. ఆ సందర్భంలో 2 విషయాలు చెప్పాలి. సోదరుడు ఈనాడు రిపోర్టర్గా పనిచేసేటువంటి సురేష్ కుమార్ ఇక్కడే ఉన్నారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి అడ్వాన్స్గా ఫ్లైట్ టికెట్స్ పంపించాలి. శస్త్రచికిత్సకు ముందు శస్త్రచికిత్స చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు బీపీ డౌన్ అవుతుందని, అప్పుడు కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయ్యి ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. మేజర్ ఆపరేషన్స్, క్లిష్టమైన ఆపరేషన్స్ సమయంలో 3% పైగా సంభవిస్తున్న మరణాలు తగ్గించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జబ్బు ముందే కనుక్కోవాలన్నారు. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు 50 సంవత్సరాలు పైబడిన వారు, పెద్ద ఆపరేషన్లు అయితే సిటీ, కరోనరీ యాంజియోగ్రామ్ చేసి జబ్బు నిర్ధారణ చేసి శస్త్రచికిత్సలు చేస్తే మంచిదని సూచించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఐఎంఏ విజయవాడ శాఖ సహకారంతో వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో హార్ట్ ఇన్ ద ఓఆర్ మేనేజింగ్ కార్డియాక్ రిస్క్స్ ఇన్ నాన్ కార్డియాక్ సర్జరీస్ అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు నాయకత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో గుండె రక్షణ విధానాల్లో ఒక కొత్త దారిని చూపుతుందని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిష్ణాతులైన వైద్య నిపుణులు పేర్కొన్నారు. మొత్తం 900 మంది వైద్యులు హాజరైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ శస్త్రచికిత్సల సమయంలో సంభవించే గుండెపోటుల్లో ఎక్కువ శాతం నాన్ అబ్స్ట్రక్టివ్ వల్నరబుల్ ప్లాక్స్ వల్లనే జరుగుతాయని పేర్కొన్నారు. ఇవి రక్తనాళాల్లో పెద్దగా అడ్డంకి కలిగించకపోయినా ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్, రక్తపోటు మార్పులు, గుండె వేగం పెరగటం వంటి పరిస్థితుల్లో సులభంగా చిట్లిపోతాయన్నారు. ఇటువంటి ప్రమాదకర ప్లాక్స్ను సాధారణ ప్రీ ఎనస్థీషియా పరీక్షల ద్వారా గుర్తించడం కష్టమని, అయితే ఆధునిక కార్డియాక్ రిస్క్ అసెస్మెంట్ టెక్నాలజీలు ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. సిటీసీఏ రక్తనాళాల్లోని ప్లాక్ పరిమాణం, స్వభావం మరియు ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. సిటీఎఫ్ఎఫ్ఆర్ ప్లాక్ రక్త ప్రవాహంపై చూపించే ప్రభావాన్ని అంచనా వేసి రిస్క్ మరింత ఖచ్చితంగా నిర్ధారిస్తుందన్నారు. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇవన్నీ చేసి ఆ పర్టికులర్ ఆ కొవ్వు పగులుతుందా లేదా అనేది చాలా మటుకు మనకి సమాచారం ఇస్తుంది. ఇదంతా కూడా డిజిటల్ ట్విన్లో చేశారు. హార్ట్ ఫ్లో అనేవాళ్ళు చేసి ఆ తర్వాత ఎక్స్పెరిమెంటల్గా చేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. అంటే ఇదివరకట్లాగా కాదు, ఈ ప్రతి వాళ్ళకి ఇప్పుడు 150 మందికి రక్తనాళాల్లో కొవ్వు ఉంటుంది, కానీ ఏది చిట్లుతుంది ఏది చిట్లదు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కొని అది ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేసినా కూడా, గుండె ఆపరేషన్ కావచ్చు, లివర్ ఆపరేషన్, కిడ్నీ కావచ్చు, దేనికైనా సరే మనం కనుక ఇన్ సిలికో, డిజిటల్ ట్విన్, ఆర్టిఫిషియల్, అలాగే అంతేకాదు ఇప్పుడు ఈసీజీ, ఇదివరకు మేము ఈసీజీ చూసి ఇది బాగానే ఉంది అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసీజీ ఏం చేస్తుందో తెలుసా? రాబోయే 3-4 ఏళ్లలో ఇది పేషెంట్కి గుండె పెరుగుతుంది. ఈసీజీ చూసిన తర్వాత మనం ఎకోకార్డియోగ్రామ్ చేసి నార్మల్గా ఉందనుకోండి, కానీ అది కనుక లేదు, డెల్టా హార్ట్ ఏజ్ అని ఉంటుంది. అంటే ఇదిగో 30 సంవత్సరాల వ్యక్తికి ఈసీజీ తీస్తే ఇతను సుమారుగా ఎన్ని ఏళ్ళు బతుకుతాడో ఏఐ ఈసీజీ చెప్తుంది. దాన్ని లాంగివిటీ అంటారు. ఇది మామూలుగా డిఎన్ఏ మెథైలేషను, టెలోమియర్ లెంగ్త్, ఆ క్యాప్స్, వీటి ఈచ్ ఆర్గాన్ యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంది, ప్రోటియోమిక్స్ ద్వారా మనకి బ్రెయిన్ ఏజ్ ఒకటి ఉంటుంది, హార్ట్ ఏజ్ ఒకటి ఉంటుంది, లివర్ ఏజ్ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అదే కాదు. ఇప్పుడు రీజనరేటివ్ థెరపీ, సో ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అని మనకి స్కిన్లో ఉండేటటువంటి ఫైబ్రోబ్లాస్ట్స్, వీటిల్ని యమానాకా ఫ్యాక్టర్స్ అని అంటారు. ల్యాబొరేటరీలో వాటిని కనుక మనం పెంచితే మన ఓన్ బాడీ నుంచి మనం లివర్ తయారు చేసుకోవచ్చు. అంటే ఎంబ్రియోలో ఎలా ఉందో మన స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్ని, సాక్స్టీ అని కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్. యమానాకా ఫ్యాక్టర్స్లో ల్యాబ్లో కనుక పెడితే ఇది మీకు హార్ట్ కావాలంటే హార్ట్ అవుతుంది,
కిడ్నీ కావాలంటే కిడ్నీ అవుతుంది. పార్కిన్సోనిజం డిసీజ్ వీటిల్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వస్తుంది. డయాబెటీస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఆదిలోనే వైద్యులను సంప్రదించకపోతే భవిష్యత్తులో అనేక దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు వైద్యులు హెచ్చరించారు. గర్భిణీల్లో వచ్చే మధుమేహం, ఊబకాయం, గ్యాంగ్రీన్ సంభవించినప్పుడు కాళ్లకు పుండ్లు పడటం వంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం మధుమేహ వ్యాధి నియంత్రణకు సంబంధించి ఇన్హేలర్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. GLP అనలాగ్ అందుబాటులోకి వచ్చాక డయాబెటీస్ కు సంబంధించి ఉత్తమ ఫలితాలు కనబడుతున్నాయన్నారు. డయాబెటీస్ కారణంగా తలెత్తే అనేక రుగ్మతలు, వాటి నివారణ తదితర అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లబ్బిపేటలోని హోటల్ GRT గ్రాండ్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన APDF కాన్ 34వ సదస్సు విజయవంతంగా జరిగింది. APDF కాన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి సదాశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు 500 మంది ప్రముఖ వైద్యులు తరలివచ్చారు. 20 మంది జాతీయ వక్తలు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయన్నారు. అనంతరం APDF కాన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి సదాశివరావు, APDF జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి ఐశ్వర్య, డాక్టర్ యలమంచి హిమన, డాక్టర్ అమూల్య మాట్లాడుతూ డయాబెటీస్తో బాధపడుతున్న 90% మంది మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమతుల్యతను పెంచే ఆహారాన్ని స్వీకరించాలని హితవు పలికారు. కొత్తగా వస్తున్న షుగర్ వ్యాధులు శరీరంలోని గుండె, కిడ్నీ తదితర అనేక ఆర్గానిక్స్ పైన ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. కొత్తగా వస్తున్న మందులు శరీరంలోని కొన్ని ఆర్గాన్స్ను కాపాడుతాయని స్పష్టం చేశారు. We have been discussing about what are the types of type 2 డయాబెటీస్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలి, ఎర్లీగా గుర్తిస్తే మన కాంప్లికేషన్స్ వస్తాయా లేదనేది కూడా మనం చెప్పచ్చు. సో ట్రీట్మెంట్స్ కూడా మారిపోతాయి ఈచ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ బట్టి. సో అందువల్ల అందరికీ ఒకే వైద్యం కాకుండా ఒక్కొక్క ప్రాబ్లంకి, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ డయాబెటీస్కి ఒక ట్రీట్మెంట్ లాగా కొత్త ఆవిష్కరణలు వచ్చినాయి. అలాగే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్స్ అ వీక్ థెరపీస్ అంటాం. అంటే వారానికి ఒక ట్యాబ్లెట్, వారానికి ఒక ఇన్సులిన్, అలాగే వారానికి ఒక GLP అనలాగ్స్ అని న్యూ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. 34th APDF కాన్ఫరెన్స్ జరుగుతుందండి GRT గ్రాండ్ విజయవాడలో. ఇక్కడికి 20 నేషనల్ స్పీకర్స్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా వచ్చారు. 350+ డెలిగేట్స్ కూడా రిజిస్టర్ అయ్యి వచ్చడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సదస్సులో కొత్తగా వచ్చిన మధుమేహ వ్యాధికి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, వారానికి ఒకసారి వాడే ట్యాబ్లెట్ నుంచి వారానికి ఒకసారి వాడే ఇన్సులిన్ నుంచి, ఇన్హలేషనల్ ఇన్సులిన్ అంటాం, అంతే నోటి ద్వారా కూడా ఇన్సులిన్ తీసుకునే కొత్తగా ఇప్పుడు లాంచ్ అయినవి, ఇవి కూడా యూజ్లోకి వస్తాయి. ఇన్ని జరిగినా కూడా ఇంకా 85% మంది ఇండియాలో షుగర్ కంట్రోల్ అనేది లేదు. సో షుగర్ కంట్రోల్ ఎర్లీగా చేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ అన్నీ మనం నివారించ. It still tries to combat and overcome it. So that's where the unfolded protein response kind of comes into action, which is an adaptive response. So this acts through 3 pathways. One is the IRE1 pathway, then we have the PERK pathway, and then we have the ATF6 pathway. So let's see a little bit detail, because this is a bit important when I go into the next slides as well. So the IRE1 pathway, the downstream signaling is spicing of the XBP1 happens, which is translocated into the nucleus. అజ్మీర్కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సౌకర్యం వల్ల వేలాది మంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుందన్నారు. అజ్మీర్కు ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం నుండి అజ్మీర్కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కొల్లు రవీంద్రకి, పార్లమెంటు సభ్యులు బాలశౌరి వల్లభనేనికి మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అజ్మీర్ షరీఫ్ ఉర్సు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాణించనున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని హసీం బేగ్ అన్నారు. ఈ సౌకర్యం వల్ల వేలాది మంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుందన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టి నాయకత్వంలో ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ సేవ అందించడం ద్వారా ప్రభుత్వం మత సామరస్యానికి, మైనార్టీ సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత
స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంలో సహకరించిన అందరికీ భక్తుల తరపున కూటమి నేతలకు హసీం బేగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు కొనసాల నారాయణరావు గారు కూడా అజ్మీర్ కోసం ఆయన చేసిన 10 సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి ప్రత్యేక ట్రైన్స్ అయినా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలసౌరి గారు కూడా ముస్లిమ్స్ యొక్క ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ ఉరుసు పండుగని పురస్కరించుకొని ప్రత్యేక ట్రైన్ ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన సౌత్ ఇండియన్ రైల్వే తరఫున ఒక స్పెషల్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 23వ తారీఖున మధ్యాహ్నము 3:30 గంటలకు అజ్మీర్ చేరుతుంది. అదేవిధంగా 28వ తారీఖున అంటే 24, 25, 26, 27 మనం అజ్మీర్లో ఆ బాబాగారి సన్నిధి వద్ద మనం దువా చేసుకోవచ్చు. కాబట్టి 28వ తారీఖున మళ్ళీ ఉదయం 9:30 గంటలకు 8:30 గంటలకు రిటర్న్ మళ్ళీ అజ్మీర్ నుంచి మళ్ళీ మన కృష్ణా జిల్లా వచ్చే ట్రైన్కి ఎంతో సెలవు చూపించి. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ప్రెసిడెంట్ భాషా, సయ్యద్ ఖాజా, ఫిరోజ్, బాజానీ, అజీం, ఖాదర్, గడ్డన్ రాజు పాషి, కూటమి మైనార్టీలు పాల్గొన్నారు. వాసవి బస్తీ కృష్ణలంక విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన సాయంత్రం కృష్ణలంక కోదండ రామాలయం వీధి చివర హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బస్తీ ప్రముఖ్ మల్లికార్జున్ తెలిపారు. ఈ సమ్మేళనానికి నూజివీడు శ్రీ లలిత పీఠం ఆదిత్యానంద భారతీ స్వామీజీ, ఆర్ఎస్ఎస్ విజయవాడ మహానగర కార్యవాహ మారెళ్ల గౌరీశంకర్ హాజరవుతారని అన్నారు. కృష్ణలంక హారే కృష్ణ ఆశ్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున్, బ్రహ్మరాంబపురం బస్తీ ప్రముఖ్ మాచర్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాసరెడ్డి, రామాలయం బస్తీ అధ్యక్షులు హిందూ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి బస్తీలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందువులందరూ కులాలకు అతీతంగా ఈ సమ్మేళనానికి హాజరు కావాలన్నారు. భారతదేశానికి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హైందవ సమాజం ఆత్మ లాంటిదని అందరికీ ఏకీకృతం చేసేందుకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు. హిందువులందరూ సమ్మేళనంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మనకి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లైన సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణలంక వాసవి బస్తీలో డిసెంబర్ 28న సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా హిందువులందరూ కులాలకు అతీతంగా కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. అందరినీ ఆహ్వానించడం జరిగింది. శ్రీ ఆదిత్యానంద భారతీ స్వామి వారిని వక్తగా మేము ఆహ్వానించుకున్నాము. ఆ రోజు సాయంత్రం కార్యక్రమంలో వారు ప్రసంగించనున్నారు. మన భారతదేశానికి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హైందవ సమాజం అనేది ఆత్మ లాంటిది. మరి వాళ్ళందరినీ ఏకీకృతం చేయడం కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాల సందర్భంగా దేశంలో ప్రతి బస్తీలో కూడా హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి సూచన మేరకు దేశంలో అందరూ హిందువులందరూ ఏకాకృతం చేసే ఉద్దేశంతో ప్రతి బస్తీలో కూడా మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ని గతంలో కేసరపల్లిలో జరిగిన హైందవ సమ్మేళనం లాగా మన బస్తీల్లో కూడా హిందువులందరినీ ఏకం చేసే ఉద్దేశం కులాలకు అతీతంగా అన్ని కులాలను కూడా కలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని, అలాగే వచ్చే నెల 2026 జనవరి 3వ తారీఖు శనివారం నాడు గంగానమ్మ గుడి ప్రాంతంలో ఈ హిందూ సమ్మేళనం జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. రామాలయం బస్తీ ఐడియల్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఈ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జరుగుతున్న 8 బస్తీల యొక్క సమ్మేళనాలకి కృష్ణలంకలోని ఇప్పుడు ప్రస్తుతం హాజరైంది వాసవి బస్తీ, బ్రహ్మరాంపురం బస్తీ, రామాలయం బస్తీ. ఈ 3 చోట్ల కూడా వాసవి బస్తీ ఏమో 28వ తారీఖు డిసెంబరు, అట్లాగే బ్రహ్మరాంపురం బస్తీ ఏమో జనవరి 2026 3వ తారీఖు, రామాలయం బస్తీ వచ్చేటప్పటికి జనవరి 4వ తారీఖు ఆదివారం ఐడియల్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఈ సమ్మేళనం జరుగుతున్నాయి. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ సమ్మేళనానికి విచ్చేసి కుటుంబ సమేతంగా దీన్ని జయప్రదం చేసి
సొంతింటి కల నెరవేరి కుటుంబం ఉన్నతంగా జీవించాలని ఆకాంక్షించే వారికి ప్యారిస్ సిటీ వెంచర్ ఒక గొప్ప కానుకగా ఉపయోగపడుతుందని ప్యారిస్ సిటీ అధినేత పంచకర్ల రమేష్ చక్రవర్తి తెలిపారు. విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకుని కొండపావులూరు వద్ద నూతనంగా వేసిన ప్యారిస్ సిటీ వెంచర్ సిఆర్డీఏ అప్రూవల్తో పాటు ఎయిర్పోర్ట్, బస్, రైల్, హాస్పిటల్స్ కనెక్టివిటీతో చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో స్థలం లభిస్తోందని తెలిపారు. విజయవాడ వెస్ట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజిఓ ఇన్ఫ్రా ఎల్ఎల్బి ప్యారిస్ సిటీ వెంచర్ భూమి పూజ వేద పండితులు, వేదమంత్రాల మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్యారిస్ సిటీ వెంచర్ అధినేతలు పంచకర్ల రమేష్ చక్రవర్తి, ప్రశాంతి, వాసు, లోకేశ్వరి దంపతులు భూమి పూజలో పాల్గొన్నారు. ఎంజిఓ ఇన్ఫ్రా ప్యారిస్ సిటీ అధినేత పంచకర్ల రమేష్ చక్రవర్తి, వాసులు మాట్లాడుతూ ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అన్ని సదుపాయాలతో కూడిన స్థలాన్ని సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో నూతన వెంచర్ రూపొందించడం జరిగిందని తెలిపారు. చాలామంది ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ చాలామందికి ఉన్నాయి. అంటే సామాన్య ప్రజలకి అందుబాటులో లేవన్నమాట. ఎక్కడ చూసినా కూడా భూమి కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఆ ఎక్స్పెన్సివ్నెస్ని అందరికీ అందుబాటులో ఉండే రకంగా మనం ప్రైసెస్ని అందుబాటులో ఉంచామండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి ప్రతి ఒక్కరికి కనెక్టివిటీ బాగుండేలాగా ఇక్కడ నుండి స్కూల్స్, స్లేట్ స్కూల్ కానివ్వండి, కేకేఆర్ హ్యాపీ వ్యాలీ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, ఇక్కడ పిన్నమనేని సిద్ధార్థ కానివ్వండి, మెడివ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే మన ఆయుష్ కానివ్వండి, వీటన్నిటి నుండి ఇక్కడ నుండి కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉందన్నమాట. ఎటు వెళ్ళినా కానీ 15 మినిట్స్లో మీకు ప్రతి చోటకి వెళ్ళగలిగే కనెక్టివిటీ ఉంది. అనంతరం వాసు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. సిఆర్డీఏ అప్రూవల్తో రాజధానికి అతి సమీపాన ఎయిర్పోర్ట్, బస్సు, రైల్, హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కనెక్టివిటీ కలిగి ఉండి విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకొని కొండపావులూరు వద్ద చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో ప్యారిస్ సిటీ పేరుతో నూతన వెంచర్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ప్యారిస్ సిటీలో వెంచర్ కొనుగోలు చేసి కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. మన ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బైపాస్కి అతి దగ్గరలో, అలాగే ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో, అలాగే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి హెచ్సిఎల్ కంపెనీ అవ్వచ్చు, లేదా మేధా ఐటీ పార్క్ అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి మన వెస్ట్ బైపాస్ నుంచి రాజధానికి అతి దగ్గరలో మన వెంచర్ అందుబాటులో ఉందండి. ఈ మన వెంచర్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా రేటు నియంత్రించామండి. సో ప్రతి ఒక్కరూ మా వెంచర్ యొక్క ఫ్లాట్ తీసుకుని మధ్యతరగతి కుటుంబాలందరూ కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.